మా నాన్నని, మా ఆయన్ని బయటకు తీసుకొని వస్తాడు. మా ఆయన పోలీస్ కదా అని సాంబయ్య, శ్రీను ఇడ్లీ బాబాయ్‌కి చెప్పుకొని రాధ ఏడుస్తుంది. ఇక తన మీద రాధ పెట్టుకున్న నమ్మకాన్ని చూసి విక్రమ్ చలించిపోతాడు. మరోవైపు కానిస్టేబుల్స్ అంతా వచ్చి సీనయ్యను విడిపించమని కోరుతారు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలియదా? మీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. ఇంకోసారి ఇలా రికమెండేషన్స్ కోసం వస్తే అందరినీ జైల్లో పడేస్తా అని విక్రమ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక సీనయ్యను బయటకు తీసుకువస్తే రాధ వెళ్ళిపోతుంది. రాధ వెళ్ళిపోతే మళ్ళీ ప్రియ విషయం నా మెడకు చుట్టుకుంటుంది అని విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక భవానీ శంకర్ స్టేషన్‌కి వచ్చి సీనయ్య విషయాన్ని కూపిలాగిన ఘటనను విక్రమ్ గుర్తు చేసుకుంటాడు. భవానీ శంకర్‌ని కట్టడి చేయాలని అతని ఇంటికి వెళ్లి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. చరిత్ర అంతా తవ్వాను. సాక్ష్యాలు దొరికితే ఇక మనం కలిసేది పోలీస్ స్టేషన్‌లోనే అని విక్రమ్ అంటాడు భవానీ శంకర్‌తో. నేను సీనయ్య గురించి నీకు సలహాలు ఇవ్వడం నచ్చలేదు అనే విషయం నాకు అర్థమైంది అని భవానీ శంకర్ అంటాడు. పిల్ల బచ్చా! సీనయ్య విషయంలో నేను సైలెంట్‌గా ఉండాలని ఈ కేసులన్నీ తోడుతున్నాడు. నా అనుభవం అంత లేదు వీడి వయసు. సరే వీడు చెప్పినట్లుగా ఇప్పుడు సైలెంట్‌గా ఉంటా. వాడు ఆదమరచి ఉన్నప్పుడు ఉప్పెనలా వాణ్ణి కమ్మేస్తా అని భవానీ శంకర్ తనలో తాను అనుకుంటాడు. మరోవైపు తాగడానికి నీళ్లు కూడా లేక ప్రియ ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీంతో బాత్రూంలోని నీళ్లు తాగానని చెప్తుంది. ఆ మాటలకు దమయంతి బాధపడుతుంది. ఏదో ఒక కీ తెచ్చి ట్రై చేద్దామని అనుకుంటే ఆ టైంకి సునంద, నందగోపాల్ వస్తారు. ఇక్కడేం చేస్తున్నావు వదినా అని అడిగితే దమయంతి ఏదో కవర్ చేస్తుంది. ఇంకోవైపు ఇడ్లీ బాబాయ్ తాఫీగా కూర్చొని ప్రేమ కథను చెప్పమని రాధను అడుగుతాడు. అదే టైంలో విక్రమ్‌కి రాధకి సంబంధించిన ఆర్డర్ వస్తుంది. 100 ప్లేట్ల ఇడ్లీ పూరి కావాలంటూ అటు నుంచి ఓ వ్యక్తి చెప్తాడు. నా నంబర్ ఇస్తుందా అని కోపంతో రాధ వద్దకి వస్తాడు విక్రమ్. అదే సమయంలో ఉత్తుత్తి ప్రేమ కథను ఇడ్లీ బాబాయ్‌కి రాధ చెప్పడాన్ని విక్రమ్ చూస్తాడు. అలా కాసేపు ఆ ఇద్దరి మధ్య పోట్లాట జరుగుతుంది. భార్యాభర్తలు అంటే ఇలానే పోట్లాడుతూ ఉండాలని సాంబయ్య, సీను అంటారు. అలా ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ముందు ముందు ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.